అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. ఆంధ్రాలో ఎన్నికలు అయ్యాక ఈ ఎన్నికలకి గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం 2% పెరిగిందని ఎన్నికల కమిషన్ చెప్పింది. రాజకీయ పార్టీలు వారికి వచ్చేటువంటి సీట్లపై ఊహకు మించిన అంచనాలతో సీట్లన్నీ మావే అనే ధోరణితో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. ఎన్నికల తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా వారికి వచ్చేటువంటి సీట్లపై ఒక అంచనా వేసుకుంటారు. ఇందులో తప్పేమీ కాదు. కానీ అంచనాలకు మించి, వాస్తవాలకి మించి కార్యకర్తలను, ఇతర ప్రాంతీయ నాయకుల్ని మభ్యపెట్టే విధంగా, జనాల్ని నమ్మించే విధంగా ఉండకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు కూటమి అటు వైసీపీ పోటీ చేశాయి. అయితే ఇక్కడ టీడీపీ పార్టీ 100కి దగ్గరలో సర్వేలు చూసుకొని 100కి దగ్గరలో వారి యొక్క సీట్లని లెక్క పెట్టుకుంటుంటే, వైసీపీ మాత్రం జగన్ దగ్గర నుంచి బొత్స గారి దాకా ఏకంగా 175 స్థానాలు మేమే గెలుస్తున్నామని చెబుతుంటే అసలు వీరికి స్పృహ ఉండే మాట్లాడుతున్నారా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారా అర్థం కాని పరిస్థితి. నిజానికి గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ 2024లో జరిగినటువంటి ఎన్నికలు టెన్షన్ మధ్య జరిగాయి ఓటింగ్ విషయంలో. ఇక ఎన్నికలు అయిన తర్వాత ఇంతకు ముందు ఒక అంచనా ఉండేది, ఈ పార్టీయే గెలుస్తుంది, ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని. అందరు నాయకులు కూడా ఒక అంచనానికి వచ్చేసేవాళ్ళు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ పరిస్థితి లేదు. ఓటర్ యొక్క పల్స్ ఎవరికి చిక్కలేదు అన్నది వాస్తవం. ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరు కూడా సైలెంట్గా ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి వేసేశారు. ఇక ఇది ఇలా ఉంటే, ఇక బెట్టింగ్ విషయానికి వస్తే పందెం రాయిళ్ళు ఈ ఎన్నికలకి దూరంగా ఉన్నారు. బెట్టింగ్ కాయడానికి వెనకాడారు. ఇంతకు ముందు ఎన్నికల్లో కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగేది, కానీ ఈ ఎన్నికల్లో అలా జరగలేదు. అంటే ఈ ఎన్నికలు ఎవరు గెలవబోతున్నారు అనేది అంచనా ఎవరో వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎలక్షన్ కమిషన్ చాలా ముందస్తు జాగ్రత్తగా వహించిందని చెప్పొచ్చు. దేనికంటే జూన్ 1వ తారీఖు వరకు కూడా ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వద్దు అనే కఠినమైన నిబంధన పెట్టింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇంకొంత గందరగోళాన్ని సృష్టించేవారు. ఈ గందరగోళాన్ని ఏపీ ప్రజలు భరించి ఉండేవాళ్ళు కాదు. ఇక ఈ గందరగోళం అంతా మనకెందుకురా బాబు అని ఈ టెన్షన్ తట్టుకోలేక ఇప్పటికే నాయకులు, ముఖ్యంగా ఎవరైతే పోటీ చేశారో ఆ అభ్యర్థులు దేశం వీడి విదేశాలకు వెళ్ళి చక్కగా సేద తీరుతున్నారు. ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రకమైనటువంటి మాటలతో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇక ఇంత గందరగోళం మధ్య వైసీపీలో ఉన్నటువంటి నాయకులు 175కి 170 సీట్లు వస్తాయని ఏ విధంగా మాట్లాడుతున్నారు, ప్రజల్ని ఏ విధంగా నమ్మేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే తెలియాల్సి ఉంది. ఇక ఇదివరకట్లా కాదు, ఇప్పుడు ప్రజల్లో రాజకీయాలపైన ఇంట్రెస్ట్, అవగాహన రెండూ పెరిగాయి. ఇంతకుముందు లేనటువంటి అవగాహన ఈరోజు ప్రజల్లో ఉంది రాజకీయాలపైన. ఇంతకుముందు ఓటేసామా ఇంటికి వచ్చామా అనే రీతిలో ఉంటే ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులు చెప్పే ప్రతిదీ కూడా ప్రజలు నమ్మే విధంగా లేరు.